ఇటు ఎక్కడికన్నా అటు కిందికి వెళ్తున్నారు అటా కిందికి తాడు పట్టుకుంది కదా అది దిగాల్సిందే రంగా లేదా రూటు శ్రీశైలం పాదయాత్రలో రెండవ రోజు లాస్ట్ వీడియో అయితే నేను పెట్టా పార్ట్ 1గా అయితే వీడియో తీసా. పార్ట్ 1లో వచ్చేసి మనమైతే వెంకటాపురం నుంచి శ్రీశైలానికి యాత్ర అయితే స్టార్ట్ చేసినాం. వెంకటాపురం నుంచి మనం పెచ్చెర్ల పెద్ద చెరువు అనే ప్లేస్కి వచ్చేసరికి మనకి చీకటి పడుతుంది. అక్కడ ఇలాగ పట్టలు కొనుక్కొని స్టే చేయాలని మీకు లాస్ట్ వీడియోలో అయితే చెప్పా కదా. మీకు ఒకసారి అంత ఇప్పటి వరకు మీకు అర్థం కావాలంటే ఒకసారి ఆ లాస్ట్ వీడియో చూసి రండి. మీకు నైట్ కూడా ఇలా ట్రావెల్ చేస్తూనే ఉంటారు, అంటే శ్రీశైలానికి పాదయాత్ర చేస్తూనే ఉంటారు. భయపడకుండా నడిచే వాళ్ళు నడవండి, లేకపోతే ఇక్కడ స్టే చేయాలి కూడా స్టే చేయండి. లాస్ట్ వీడియో ఒకసారి చూసి వస్తే మీకైతే ఈజీగా అర్థమవుతుంది. నేను నైట్ స్టే చేసిన ఇక్కడనే. మార్నింగ్ 5కి లేచిన. 5కి ఎందుకు వెళ్ళేసిన అంటే ఒక గంట మీకు చీకట్లో నడిచే వాళ్ళ గురించి కూడా చూపిస్తా. ఎప్పుడైనా చీకట్లో వెళ్ళే వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవ్వాలి. తర్వాత 5 తర్వాత తెల్లారుతుంది కదా, ఇంకా మిగతా ప్లేస్లన్నీ కవర్ చేద్దామని నేను 5కే స్టార్ట్ అయినా. ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంకొక 5 కిలోమీటర్స్ దాకా మనకైతే వాటర్ అయితే అవైలబుల్గా ఉండవు. సీతమ్మ బావి అనే ప్లేస్ వచ్చేదాకా అయితే వాటర్ అయితే ఎక్కడ మనకు దొరకవు, కాబట్టి ఇక్కడే వాటర్ అయితే ఫిల్ చేసుకోండి. మళ్ళీ నడకైతే స్టార్ట్ చేయండి. మీకు రాత్రంతా నడుస్తూనే ఉంటారు, ఉదయమనే కాదు రాత్రంతా నడుస్తూనే ఉంటారు. ఈ పెచ్చెరువు దగ్గరనే మీరైతే స్నాక్స్ తీసుకోండి. మళ్ళీ మార్నింగ్ టైంలో టీ అయి ఉంటాయి కదా, అలాంటి టైంలో టీ అయి తీసుకొని మళ్ళీ నడకైతే స్టార్ట్ చేయండి. ఇది చీకట్లోకి వెళ్తూనే ఉండాలి. ఇట్లా లైట్లు వేసుకొని చాలా మంది లైట్స్ కొనుక్కుంటారు, మీకు స్టార్టింగ్ లోనే అమ్ముతారు లైట్స్, అవి కూడా కొనుక్కొని నడకైతే స్టార్ట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఈ పెచ్చెర్ల అంటే ఈ పెద్ద చెరువు దగ్గర మనకు ఇంకొక అవకాశం ఉంటుంది. ఇక్కడ వరకు వచ్చినాక ఇంకా మేము నడవలేము అని భయపడే వాళ్ళు ఇంతవరకు ఆపేయచ్చు. అంటే ఇక్కడ ఆటోలు అవైలబుల్ ఉంటాయి, ఆటోలు మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. ఒక 500 అయితే ఛార్జ్ చేస్తారు. అంటే శ్రీశైలం మెయిన్ రోడ్ దగ్గర అక్కడ తుమ్మల బావి అనే ఏరియాలో అయితే మిమ్మల్ని దింపేస్తారు. అక్కడ బస్సులు వస్తాయి, బస్సులకి శ్రీశైలం వెళ్ళిపోవచ్చు. పెచ్చెరువు నుంచి ఒక 2 కిలోమీటర్లు మన సాదా రోడ్లు అయితే వచ్చేస్తాం. అంటే సింపుల్గా ఉంటుంది రోడ్డు. అక్కడికి వచ్చినాక ఇక్కడ కొండ స్టార్ట్ అవుతుంది. ఈ కొండ దగ్గర పూజ చేసుకుని కొండ అయితే ఎక్కడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి ఇంకా రోడ్డు అంతా కొండలు ఉంటుంది. ఇంకా కొద్ది కష్టం ఇదే మనకు మెట్టు. సెకండ్ డే రోజు కొద్దిగా కష్టపడాల్సిందే. ఫస్ట్ డే రోజు చాలా సింపుల్గా వస్తాం, సెకండ్ డే రోజు కొంచెం కష్టపడాల్సిందే. కష్టం ఉంది వెనకడుగా మాత్రం వేయకండి. శివయ్య అనుకుంటూ వెళ్ళండి. ముసలోళ్ళు వెళ్తారు, చిన్నపిల్లలు వెళ్తారు, మీరు కూడా ఈజీగా వెళ్ళిపోతారు. ఎక్కడి నుంచి వస్తుందో చూడండి, దారెమ్మటి మీకు లైట్ ఫోకస్ చూడండి ఎట్లా కనపడుతుందో. నిదానంగా తెల్లారుతుంది. అంటే నేను ఇంకా సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నా. అడవిలో కొంచెం సన్ రైజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా, ఒకసారి చూద్దామని వెయిట్ చేస్తున్నా. ఎంత కష్టమైన భక్తులు ఈ పాదయాత్ర కంప్లీట్ అయితే చేస్తారు. ఎందుకంటే ప్రతిసారి నాతో వచ్చిన వాళ్ళు ఇద్దరైతే ఒక ఆమె అయితే 7 టైమ్స్ అంట. ఇంకొక ఆమె నేను ఆమె వీడియో తీయలేదు, ఆమె అయితే 16 టైమ్స్ వచ్చిందంట. అంటే ప్రతి సంవత్సరం వస్తుందంట. లాస్ట్ ఇయర్ ఇదేనంట ఇంకా కంప్లీట్ చేసుకుంటుందంట. అంటే ఆ మొక్కులంట. ఈ నడక మార్గంలో వెళ్తూ శివయ్యని మొక్కుంటే ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుందని చాలా మంది భక్తులు అయితే నమ్ముతుంటారు. అందుకే ఇంతమంది భక్తులు వెళ్తుంటారు. కర్ణాటక నుంచి కూడా వస్తుంటారు. ఇంకొకటి కర్ణాటక నుంచి ఉగాది రోజు టైంలో అయితే విపరీతంగా వస్తారు. అప్పుడు వాళ్ళు కూడా ఇలాగే నడుచుకుంటూ వెళ్తారు. ఫైనల్గా ఇప్పుడైతే తెల్లారింది. మేమైతే 4:30కి అయితే స్టార్ట్ అయినాము మార్నింగ్ లేచి. అంటే నిన్న అక్కడే నిద్రపోయినాము, అంటే ఒక్క రోజులో రాలేము. మార్నింగ్ బయలుదేరితే అక్కడ 8-9 బయలుదేరినాం అనుకో, పెచ్చర్లు వచ్చేలాక మనకు 6-7 అవుతుంది. ఇంకా అక్కడే అన్నదాన కార్యక్రమం, ఫ్రీ అన్నదాన కార్యక్రమం, వైద్యానికి కావాల్సిన ట్యాబ్లెట్లు తీసుకొని అక్కడే పడుకోవడానికి. అక్కడ పట్టలు కూడా అమ్ముతారు, పట్టలు కొనుక్కొని 100 రూపాయలు ఒక పట్ట, ఒక 10 మంది దాకా పడుకోవచ్చు. ఆ పట్ట మీద 5-6 మంది దాకా. ఇంకా అక్కడే పడుకొని ఇంకా మార్నింగ్ మళ్ళీ 4:30కి లేచిన. ఎందుకంటే అందరూ ఇంకా నైట్ నడుస్తుంటారు, కానీ మనం ఎందుకంటే 4:30కి లేచింది వీడియో కోసం. అంటే కొంచెం చీకట్లో చూపించి తర్వాత ఈ భూమిని కొండ, కత్తెర కొండ, ఇలా కొండలు ఉంటాయి, అవన్నీ వీడియో చూపిద్దామని నేను మళ్ళీ స్టార్ట్ చేసిన. సూర్యుడు వచ్చే టైం అయింది. అందుకే చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఫారెస్ట్లో మనకి ఉదయం పూట. అందుకే నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నా ఉదయం పూట ఇలా చూడటానికి. వీళ్ళు చూడు, వీళ్ళు చిన్న పిల్లలు అనాలా పెద్ద పిల్లలు అనాలా, వాళ్ళని చూడు వాళ్ళ బ్యాగులు, స్కూల్ బ్యాగులు తీసుకొచ్చుకోరు. చూడు వాళ్ళ నడకలు చూడు, వాళ్ళకి ఎందుకు ఎట్లా నడుస్తారు. అలా బుడ్డ పాప చూడు ఇంకో పాపను ఎత్తుకొని నడుస్తుంది.
నాకు తెలిసి వీళ్ళు ఇంత బాగా నడిస్తే మనం నడవలేమో అని వాళ్ళ వెనకే పోతున్నాను నేనైతే. ఫైనల్గా అయితే సన్ రైజ్ వస్తుంది చూడండి. పెద్ద చెరువు నుంచి అంటే పెచ్చెర్ల నుంచి మనం ఒక 5 కిలోమీటర్స్ దాటిన తర్వాత మనకు ఒక కోరికల కొండ అనే ప్లేస్ అయితే వస్తుంది. ఇది ఈ కొండను మొత్తాన్ని కోరికల కొండ అంటారు. అంటే ఇక్కడ ఎక్కువగా అర్థమైపోయింది చూడండి. ఇక్కడ ఎక్కువగా కోరికలు కోరుకుంటారు. అలా గుడ్డలు కట్టి అలాగే కింద రాళ్ళు కూడా ఎత్తుకు పెట్టి బిల్డింగ్లు కట్టాలి లైఫ్ లో, అంటే ఉన్నత స్థాయికి ఎదగాలని అలా రాళ్ళు కూడా పెట్టి ఇక్కడైతే మొక్కుంటారు. అందుకే ఇది కోరికల కొండగా పేరు అయితే వచ్చింది. చుట్టూ చూడండి ఎంత మంది భక్తులు వచ్చి ఉంటే ఇన్ని రాళ్ళు అయితే నిలబెట్టుంటారు, ఇన్ని గుడ్డలు అయితే కట్టుంటారు. చెట్లని నిండిపోయినాయి, ఇక్కడ ఉన్న చెట్లని ఖాళీగా అయితే ఒక్కసాట్లేదు. ఎక్కువగా పెళ్ళైన వాళ్ళు అంటే పెళ్ళైన తర్వాత సంతానం కలగని వాళ్ళు అయితే ఎక్కువగా ఇలా గుడ్డ పెళ్ళికలు అయితే చెట్లకు కట్టి కోరిక అయితే కోరుకుంటారు. ఈ కోరికల కొండ కోరిక తీరుస్తుంది. అంటే కోరిక తీర్చేది ఎవరు? శివయ్య కదా, శివయ్య తీరుస్తారని నమ్మకం. మనకొద్దండి లైఫ్లో ఇంత పెద్ద బిల్డింగ్లు అయితే మనం అయితే కట్టంలే, కానీ మనకైతే ఒక మంచి పొజిషన్ ఉండాలి అంతే. ఇంకెంతకన్నా ఎక్కువ వద్దు. ఇంకా మనం అయితే ఇక్కడ నుంచి నడకైతే స్టార్ట్ చేద్దాం. ఇంకా లేట్ అయితే లెంత్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీకైతే లైక్ చేయండి. చాలా అయితే కష్టపడ్డా ఈ వీడియో కోసం. అంటే నేను సోలోగా వచ్చిన, అందరూ నాకైతే పెద్దగా తెలియదు వాళ్ళలో, అయినా సరే వాళ్ళని కలుపుకొని నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయినా. మీకు ఇక్కడ కోరికల కొండ దగ్గర కొంతమంది గిరిజనులు కొన్ని టెంట్లు వేసుకుని, అంటే చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఇక్కడైతే ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. అంటే చిన్న టిఫిన్ టైప్, అంటే ఉగ్గాని బజ్జీ అంటే బురుగులు తాలింపు అంటారు కొంత లెక్క, అలాంటివి అయితే అక్కడ ఉంటాయి. అక్కడ మంచిగా అక్కడ కూర్చొని ఫ్రెష్ అయ్యి కొంచెం అది తినేసి మళ్ళీ అయితే నడకైతే స్టార్ట్ చేసుకోండి. ఇంకా ముందుకు వెళ్ళేటప్పుడు దొరుకుతాయి మీకు టిఫిన్ ఐటమ్స్ అయితే కొన్ని. అంటే గిరిజన ప్రాంతాలు ఎలాగోలా అక్కడికి మోసుకొని వచ్చి అక్కడికైతే వచ్చి మనకి ఇట్లా టిఫిన్ సెక్షన్లు అయితే ఉంటాయి. ముందుకు వెళ్ళే కొంది ఇక్కడ అన్ని టిఫిన్ ఐటమ్స్ దొరుకుతాయి. మన బయట ఏమేమి దొరుకుతాయి అన్ని ఇక్కడ దొరుకుతాయి. కాకపోతే ఇక్కడ కాస్ట్ ఎక్కువ అంతే. ఇక్కడ దోశ దొరుకుద్ది, పూరి దొరుకుద్ది. నేనైతే షాక్ అయినా, అరే ఇంతలా అడవి ప్రాంతంలో మనకు ఇలాంటి ఐటమ్స్ దొరుకుతున్నాయి అని. ఇంక ఇక్కడ రాగానే నాకైతే పానం లేసి వచ్చింది. ఇంక ఇక్కడ టిఫిన్ అయితే తినేసిన నేను. బట్ టిఫిన్ కాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, అదైతే గుర్తుపెట్టుకోండి. మనం ఇవ్వాల్సిందే, తప్పదు, ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఎంత దూరం మోసుకొచ్చి మన కోసం ఆ టిఫిన్ అయితే అందిస్తారు. మీకు అర్థం కావట్లేదు, అసలు ఆ ప్లేస్కి రావటమే చాలా గగనం. ఇదిగో మళ్ళీ కొంచెం ముందుకెళ్తే మళ్ళీ అక్కడ ఓపెన్ ప్లేస్ వచ్చింది. ఇక్కడ కూడా టిఫిన్ తినేవాళ్ళు టిఫిన్ తినండి. అంటే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. వ్యూ పాయింట్ ఇది, మంచి వ్యూ పాయింట్. అంటే సన్ రైజ్ ఇలా పైకి లేస్తున్నప్పుడు మనకైతే ఆ కొండలలోంచి సూర్యుడు బయటకు వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుందో ఆ వ్యూ పాయింట్ ఈ ప్లేస్. ఈ ప్లేస్ దగ్గర కూడా మీకు టిఫిన్ ఐటమ్స్ ఉంటాయి. కానీ మంచిగా తినేసి మళ్ళీ అయితే ఇక్కడ నుంచి నడకైతే స్టార్ట్ చేయండి. వాటర్ అయితే ఇక్కడ దొరకవు ఫ్రెండ్స్. వాళ్ళు వాటర్ కూడా చాలా తక్కువగా ఇస్తారు. అంటే వాళ్ళు కూడా మోసుకొని రావాలి కదా వాటర్. ఇక్కడ నుంచి కొంచెం ముందు కత్తెర కొండ ఉంటుంది. ఆ కత్తెర కొండ కట్ అయిన తర్వాత సీతమ్మ బావి దగ్గర వస్తుంది. ఆ బావి దగ్గర మనకైతే వాటర్ అమ్ముతారు, అక్కడ వాటర్ తీసుకుంటారు. ఇక్కడ నుంచి కొండ అయితే చాలా క్రాస్గా ఉంటుంది. అంటే మనం క్రాస్కి ఎక్కాలా, అంటే క్రాస్లో వెళ్తుంటాం. ఇది ఇలా క్రాస్కి వెళ్తాం. చూడు ఎంత లాంగ్ నుంచి వచ్చినామంటే మనం ఇక్కడ నుంచి అక్కడ కనపడుతుంది కదా, అక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వచ్చినాం. దారి భలే పడిపోయింది. అంటే ఈ నల్లమల్ల ఫారెస్ట్ లో మన నడక మార్గం మాత్రమే నీట్గా ఉంటుంది. అంటే దారి పొడుగున నడిచి భక్తులు రోడ్డు అయితే అట్లా పడిపోయింది. అప్పట్లో రాజులు గుర్రాలు వేసుకుని వెళ్తూ ఆ శివాజీ టైంలో, అంటే ఛత్రపతి శివాజీ టైంలో ఆ శ్రీశైలం వెళ్తుంటారు కదా, వాళ్ళు ఈ నడక మార్గంలో గుర్రాలు వేసుకుని వెళ్ళి రోడ్డు అయితే మంచిగా అయిపోయింది. అది ఎట్లా అయిపోయింది. కొన్ని ప్లేస్లలో కొద్దిగా కష్టం ఉంటుంది. అప్పుడు గుర్రాలు కదా ఇవి ఎక్కేస్తాయి, మనుషులు కూడా అప్పుడు వెళ్ళేవాళ్ళు షార్ట్ కట్ ఇదే యూజ్ చేసుకునేవాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, లాంగ్ నుంచి చూడండి, మనము ఆ కొండ ఎక్కాల. ఆ కొండ శిఖరం కొండ మనకి ఇక్కడ నుంచి చిన్న కనపడుతుంది. మనకు కొంచెం ముందు పోయినాక మీకు చూపిస్తాయి క్లారిటీగా. ఆ చివరి కరెంట్ పోల్ దగ్గర కర్ణాటక భక్తులు ఎందుకు అసలు ఈ శ్రీశైలం పాదయాత్ర చేస్తారంటే, ఈ ప్లేస్లో ఇంతకుముందు శ్రీశైలంలో అక్క మహాదేవి అనే ఆమె ఉండేది. ఆమె ఈ పాదయాత్ర ఇట్లే వెళ్ళుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కొండలలో ఉండి తపస్సు చేయడం అయితే చేసింది. అంటే అక్క మహాదేవి ఎవరు? ఆమెకు నగ్నంగా తపస్సు చేసింది శివుని కోసం. శివుని భక్తురాలు, మహాభక్తురాలు. ఆమె స్టోరీ కూడా ఉంటుంది. ఆమె వీడియో కానీ తీసి నేను మళ్ళీ ఎప్పుడో అప్లోడ్ చేస్తా. అంటే నెక్స్ట్ ఆమె వీడియో కూడా తీస్తా. అందుకే ఆ అక్క మహాదేవి నడిచిన ప్రదేశం కాబట్టి ఇది. ఆమె అంటే చాలా ఇష్టం కర్ణాటక ప్రజలకి. అందుకే కర్ణాటక ప్రజలు అయితే నడకైతే స్టార్ట్ చేస్తారు. ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామి కూడా ఇష్టమే అండి. అలా అని ఇద్దరు ఇష్టం ఉంది. అందుకే అందరు ఇట్లా వస్తారు. మళ్ళీ ఏంది అక్క మహాదేవి ఇష్టం అని చెప్తున్నాను కొత్తగా కాకండి. ఇప్పుడు వచ్చిన మన ప్లేస్ ఏంటంటే ఇదే సీతమ్మ బావి ప్లేస్. ఇక్కడైతే మళ్ళీ టిఫిన్ సెక్షన్ ఉంటుంది, మీ ఇష్టం. తర్వాత వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వాటర్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇంకా ఇక్కడ నిమ్మరసం కూడా అమ్ముతారు.
ఇందాక చెప్పే కదా ఆ శిఖరం, అక్కడ కరెంట్ పోల్ కనపడుతుందిగా, అక్కడికి ఎక్కిస్తే శిఖరం ఎక్కినట్టే, అంటే కైలాస శిఖరం అంటారు. ఆ శిఖరం దాటి ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే శ్రీశైలం వచ్చినట్టే, అంటే అది ఎక్కితే ఇంకా శ్రీశైలం వచ్చేసినట్టే, మనం శ్రీశైలం ప్రాంతానికి వచ్చినట్టు. ఇతను చూడు శివయ్య అవతారం వేసుకొని ఇట్లా భిక్ష అయితే ఎత్తుకుంటుండు. అంటే మన ఇష్టం, వేసే వాళ్ళు వేయచ్చు లేకపోతే లేదు. ఇట్లా దోమటి మనకైతే చాలా మంది బెగ్గర్స్ ఉంటారు, నచ్చినంత వేసేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంత దూరం వచ్చి అక్కడ స్టే చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. ఇప్పుడు మనం వెళ్తున్నాం చూడు, ప్రపంచంలో నాకు ఇక్కడ చూసిన తర్వాత ఇదే అద్భుతం అనిపించింది. ఆ అద్భుతమైన ప్లేస్కి అయితే వెళ్తున్నాం. బాబా ఏం వ్యూ పాయింట్ రా బాబు. ఈ ఒక్క ప్లేస్ చూసి దీనికి రావచ్చు. ఈ ఒక్క ప్లేస్ కోసం రావచ్చు. వండర్ వండర్ ఇది మాత్రం. చూడలే ఏమన్నా ఉండరా? ఏమన్నా ప్లేస్ రా బాబు, అద్భుతమైన ప్లేస్. నాకు ఈ ప్లేస్ చూసిన తర్వాత ఒక పెద్ద గండేరు పడినట్టు ఇక్కడైతే అనిపిస్తుంది నాకు. పెద్ద పెద్ద దేశాల్లో ఉంటాయి కొలరాడాలు, పెద్ద పెద్ద మంచు ప్రాంతాల్లో, అలాంటి గండిలాగా ఉంది. ఇది కదా వండర్ అంటే, ఇది కదా నేచర్ అంటే. వరల్డ్లోని అద్భుతం ఇక్కడనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇదే భీముని కొలను. అక్కడ కింద ఇంతకుముందు మొసళ్ళు వాటర్ ఫ్లో అయ్యేదంట. ఇప్పుడు వాటర్ ఫ్లో ఆగిపోయింది. ఆ కింద మీకు చూడండి, ఇక్కడ చూడండి జనాలు కనపడతారు. మీరు నడుచుకుంటూ వెళ్తారు వచ్చి, మళ్ళీ అలా నడుచుకుంటూ వెళ్ళి అలా కిందకి వచ్చి మళ్ళీ అది అక్కడ టెంట్లు కనపడుతున్నాయి చిన్న చిన్న పాకలు, అలా ఎక్కుతూ ఆ శిఖరాన్ని ఎక్కాలి. చివరికి ఆ శిఖరం ఎక్కితే శ్రీశైలం చేరుకున్నట్టే. అది ఆ చివర, అది పైన ఈ కరెంటు బోర్డు కనపడుతుంది, స్తంభాలు, పోల్స్, అక్కడ లాస్ట్ శిఖరం అది. ఈ భీముని కొలను అయితే ఒక వండర్ అయ్యా. వరల్డ్లో అద్భుతం ఇక్కడనే ఉందనిపిస్తుంది నాకైతే. ఈ ప్లేస్ని చూస్తే మైండ్ బ్లో. ఈ ప్రదేశం ఇలా ఏర్పడటానికి, మళ్ళీ ఈ ప్రదేశాన్ని భీముని కొలాన్ని పిలవడానికి కూడా ఒక చరిత్ర ఉంది. చరిత్రలోకి వెళ్తే మనం భీముడు ద్రౌపది ఈ ఏరియాలో సంచరించే టైంలో ద్రౌపదికి వాటర్ దప్పికవుతుందంట. అప్పుడు ఈ చుట్టుపక్కల భీముడు వాటర్ కోసం వెతికితే ఎక్కడ వాటర్ కనపడకపోవడంలో విపరీతంగా కోపం చెంది ఇక్కడ గదతో గట్టిగా నేలకేసి బాతులంట. అప్పుడు ఈ గుంత ఏర్పడి చుట్టుపక్కల గండి ఏర్పడి ఇక్కడ వాటర్ అయితే ఫ్లో అయిందంట. ఇప్పుడు దాకా వచ్చింది ఒక ఎత్తు. ఇప్పుడు ఈ భీముని కొలను దాటి ఎక్కి ఆ శిఖరాన్ని చేరుకోవటం ఒక ఎత్తు. ఇప్పుడు చూడు నాకు శివయ్య ఖచ్చితంగా ఒంట్లో కనపడతాడు. ఖచ్చితంగా ఇప్పుడు కనపడతాడు శివయ్య. ఇప్పుడు దాకా కనపడలేదు, ఇప్పుడు కనపడతాడు. ఈ భీముని కొలను అయితే అద్భుతం నిజంగా ఫ్రెండ్స్. భీముని కొలను చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఈ ఒక్క మెట్టు దాటి ఆ శిఖరం ఎక్కితే మనమైతే శ్రీశైలం వెళ్ళిపోయినట్టే. ఇప్పుడు దాకా వచ్చిన ప్రదేశం అంతా ఒక ఎత్తు అయితే ఈ కొంచెం దాటాలంటే చాలా కష్టం. మీకు ఎదురుగా కనపడే టెంట్లు చూడండి, ఆ టెంట్ల కాడికి ఎక్కాలంటే ఈ గుంతలోకి దిగి మళ్ళీ ఆ శిఖరాన్ని ఎక్కాలి. అందుకే చాలా కష్టం. ఇక్కడైతే చెప్పుల ఫ్యాక్టరీ అయితే పెట్టుకోవచ్చు. ఈ ఏరియా అంతా చెప్పులతో నిండిపోయింది. ఇక్కడికి వచ్చినాక ఈ భీముల కొలను ఆ శిఖరాన్ని చెప్పులతో తాకూడదని ఇక్కడ వచ్చినాక ఈ చెప్పులన్నీ ఇడిచేస్తారు చాలా మంది. ఏంద్ర అంత లో ఉంది, అంత కిందికి దిగాల, ఇంకా దిగితే భక్తులు. అందుకే ఇక్కడ కొద్దిగా కాలు జారకుండా జాగ్రత్తగా అయితే దిగండి. అన్న ఇటు ఎక్కడికన్నా అటు కిందికి వెళ్తారు, అటా కిందికి తాడు పట్టుకొని దిగాల. అది ఇటు పోయేది మొత్తం ఇటు దిగాల. ఓ మై గాడ్, ఏం దారి లేదా ఇటు? ఇట్లేదు దారి, ఇటు పట్టుకొని దిగాల్సిందే. అదే అందుకే భీముని కొలను అంటే అంత భయంకరం ఉండేది, భయపడేది. ఈ ప్లేస్ చూడండి ఎంత ఘోరంగా ఉంది. ఇట్నే దిగాలంట. ఇట్ట కిందికి దిగితే కానీ మనం అయితే చేరుకోమంట. ఇలా స్ట్రైట్కి వెళ్తే మళ్ళీ 1.5 కిలోమీటర్ అంతా 2 కిలోమీటర్ తిరిగి రావాలంట. అక్కడ కూడా అది ఇట్లనే కష్టంగా ఉంటుందంట. అందుకే ఇట్నే దిగుతారు. ఇంకొంచెం కష్టపడితే ఇక్కడ దిగచ్చు ఈజీగా, ఇక్కడనే దిగేస్తారు అందరూ. అందుకేనేమో నేను దారి అమ్మటి వస్తుంటే అక్కడ చాలా కాళ్ళ నొప్పులతో అక్కడక్కడ సెటరైట్ అయిపోతే చాలా మంది నాతో వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు భక్తులు. వాళ్ళు ఏమన్నారు, ఏదో బాబు ఇక్కడనే ఇట్లా అలిసిపోతే భీముని కొలను పోతే భయపడతావే అంటారు. అందుకే నేను నిజంగానే భీముని కొలను వస్తే భయపడతావు అంటే ఇక్కడికి వచ్చినాక అర్థమైంది నిజంగానే భయపడాల్సిందే భీముని కొలను. చూడండి స్ట్రైట్ టెంట్లు, మనుషులు చూడు ఎలా చీమల్లా కనపడుతున్నారు. అట్లా కొండ చూడు, అది ఎక్కుకుంటే శిఖరాన్ని చేరుకోవాలి. లేండ్రో అట్లా జరగండి, పట్టుకొని నన్ను ఒకరా. జాగ్రత్త మాత్రం అంతే సంగతి. జాగ్రత్తగా అయితే దిగండి. భయపడకుండా శివయ్య శివ అనుకుంటూ దిగేసేయండి. ఒక్క నిమిషం.
ఏముందన్న ప్లేస్, ఈ ప్లేస్ అసలు ఇక్కడ వాటర్ కానీ ఫ్లో అయితే ఒక అద్భుతంలాగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వాటర్ లేవు. వాటర్ లేకపోవడమే మంచిదండి, లేకపోతే మనమైతే దిగలేము లోపలికి. చూడండి ఎక్కడ ఎలా దిగుతురు, చూడండి చెట్లు పట్టుకొని దిగుతురు, గుట్టలు పట్టుకొని దిగుతురు, ఎలా దిగుతురో చూడండి. ఇద్దరు చూడండి చెట్టు పట్టుకొని ఎలా దిగుతుండో. ఊరి 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 నాన్న జాగ్రత్త నాన్న. ఊరమ్మా ఇప్పుడు నేను ఆనించి దిగాలి, నేను చూసుకుంటున్నాను, నా ప్లేస్ కూడా ఎత్తుక్కోవాలి నేను. చూడండి ఎంతమంది ఎలా దిగుతారు. నాకైతే ఈ ప్లేస్ ఆశ్చర్యంగా అనిపించింది. ఇక్కడ అందుకే ఆ భీముని కొలను దిగాలంటే చాలా కష్టం. ముసలు ఎట్ట దిగిరు అర్థం కదా. వాళ్ళు చుట్టూ ఆ 2 కిలోమీటర్లు కూడా కవర్ చేసుకుంటే అక్కడ చిన్నగా ఎట్టో తిట్టి కష్టపడి అక్కడ కూడా ఇలాగే ఉంటుంది. కానీ ఇంత ఘోరంగా ఉండదు. అది వాళ్ళు చూడు, ముసలు చూడు ఎట్ట దిగుతారు. అంటే వాళ్ళు అటు తిరిగి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇక్కడ దిగేవాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ దిగాల్సింది తప్పదన్న వాళ్ళు ఇక్కడ దిగుతారు. అటు ఎట్టుంది మళ్ళా కొంచెం దూరం అవుతుంది. అదే ముసలోళ్ళు కూడా ఎలా దిగరో చూడదు. నాకైతే ఇక్కడికి వచ్చినాక మైండ్ పోయింది. ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ కూడా ఫుడ్ ఏమన్నా తెచ్చుకుంటే ఇక్కడైతే తినొచ్చు. ఇక్కడ వాటర్ కూడా అవైలబుల్ ఉంటాయి. అంటే ఇవి తాగే వాటర్ కాదు, జస్ట్ స్నానాలకి, కాళ్ళు చేతులు కడుక్కొని ఫ్రెష్ అవడానికి వాటరు. మీ ఇష్టము, దిగి స్నానాలు చేయాలంటే చేయొచ్చు. చాలా మంది భక్తులు అయితే చేస్తారు, స్వాములు అయితే ఎక్కువగా చేస్తారు ఇక్కడ. వీళ్ళు చూరు ఆ శిఖరం మధ్యలో కలవటానికి అడ్డదారి ఎత్తుకున్నారు పిల్లలు, కష్టపడి ఎక్కుతున్నారు. కానీ మనం పోయేది ఇటు పోవాలి. ఇందాక అక్కడ దిక్కుండా ఇలా స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తే మళ్ళీ ఇక్కడ కూడా దిగచ్చు. అయితే ఇక్కడ మనము ఇక్కడికి రావాలంటే 1.5 కిలోమీటర్, అంటే 1 కిలోమీటర్ కిందకైతే ఇలా అడుగులు దిగుకుంటూ రావాలా. మళ్ళీ ఇక్కడ రిస్కే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఈజీగా ఏమి ఉండదు, అలాగే దిగాల. అయితే కొంచెం దానికన్నా కొంచెం బెటర్గా ఆప్షన్ ఉంటుంది. అందుకే చూడు ఎక్కువ మంది భక్తులు కూడా ఇటు వస్తారు. అంటే మరీ ఎక్కువ మంది అట్లా కొంతమంది అయితే వస్తారు, అంటే అక్కడే మొత్తం దిగేస్తారు. ఇక్కడ కొంతమంది అంటే మరీ అక్కడ రిస్క్ చేయలేకపోతే ఇక్కడ కొంచెం, కానీ ఇక్కడ కూడా కష్టంగా ఉంటుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు శిఖరానికి ఎక్కాలంటే ఇక్కడ నుంచి ఎక్కాలి పైకి. ఇక్కడ వాటర్ ఉంటాయి, ట్యాంకులలో వాటర్ అయితే పట్టుకోండి. మళ్ళీ ఇక్కడ నీకు రైట్ సైడ్లో సోడాలు అమ్ముతారు, సోడాలు కూడా కొనుక్కోవచ్చు. అంటే తాగేవాళ్ళు కలర్ సోడాలు ఉంటాయి. 40 కిలోమీటర్లు వచ్చినా కూడా అంత పెద్ద కష్టం అనిపించలే. కానీ ఈ 5 కిలోమీటర్లు ఎక్కాలంటేనే, ఈ శిఖరంకి ఎక్కాలంటేనే ఖచ్చితంగా శివయ్య గుర్తొస్తాడు. ఈ భైరవ కొలం దగ్గర అదేది ఈ భీముని కొలం తప్పించుకొని చివరికి ఈ శిఖరాన్ని ఎక్కాలి. మళ్ళీ అది తప్పించుకున్నాంలే అనుకుంటే మళ్ళీ ఈ శిఖరం ఫైనల్గా ఎక్కేస్తే మన శ్రీశైలం చేరుకున్నట్టే. మొత్తం కంప్లీట్ చేసి ఉంటాం. 45 నుంచి 50 లోపు కిలోమీటర్స్ అయితే మనం కంప్లీట్ చేసినాం. ఓం నమః శివాయ. కొద్దిగా అమ్మ ఇదేంది ఎట్లుంది. ఇందాక మనం అక్కడి నుంచి వీడియో తీసి భీముని కొలం చూపించాం. అది ఒక నడుచుగా అదే మనం దిగొచ్చింది, కనపడతారు జనాలు. అది దిగి కొండెక్కిన. ఎలాగోలా ఈ కొంచెం ప్లేస్ ఎక్కినాం. మళ్ళీ ఇంకా ముందుకు వెళ్దాం. మళ్ళీ ఇంకా ఎక్కాలి చాలా కొండ. జస్ట్ మనము ఒక 5% ఎక్కినాం అంతే శిఖరం కొండని. మనము భీముల కొలంలో ఇక్కడ దిగినాం కదా, ఇక్కడ నుంచి దిగినాం మనం భీముల కొలంలో. ఇలా షార్ట్ కట్ దిగినాం. కానీ లాంగ్ ఏముంది, ఇది లాంగ్ దారి ఇది ఇలా వచ్చేది. అక్కడ మనుషులు వస్తారు చూడు, ఇలా వచ్చి అది అక్కడ మనుషులు వస్తారు. అట్లా వచ్చి అలా దిగాల భీముల కొలంలోకి. మనం ఇందాకలా అక్కడ దిగినాం. శిఖరాన్ని ఎక్కేటప్పుడు అయితే రైట్ సైడ్ అయితే లోయలు కనపడతాయి. ఈ లోయలు చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇట్లా సైడ్కి జారితే మాత్రం కిందకు లోపల పడతారు.
ఫైనల్గా శిఖరం మీద ఉన్నాం. మనం శిఖరం నుంచి ఈ శిఖరం పైకి ఎక్కేస్తే మనకి ఇంకా వెళ్ళిపోయినట్టు శ్రీశైలం. భీముని కొలం దాటి శిఖరానికి వచ్చినట్టు. చూడండి దూరంలో చీమలు కనపడుతున్నాయి. చీమలు కాదు, మనుషులు, మనమే, భక్తులు, మన ప్రజలు. తెల్ల గల్ల ముసల ముతక యువకులు ఒక్కళ్ళంటూ కాదు, ఒక్కళ్ళు వస్తారు తెలిసి పాదయాత్రకి. అసలు మైండ్ పోయింది నాకైతే. అసలు 45 కిలోమీటర్లు నడవటం అంటే మామూలు విషయం కాదు. మనకి లాస్ట్ ఈ శిఖరం అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది. కష్టంగా ఉన్నా సరే ఎక్కాల్సిందే. అది చూడండి, కొంచెం మెట్లలాగా ఉండదు, కొంచెం కష్టంగా ఉంటుంది ఇక్కడ. ఈ బుడ్డజుడు 2 లీటర్ల వాటర్ బాటిల్ వెనక బ్యాగ్ వేసుకుని ఎలా ఎక్కుతుంది. అసలు కాళ్ళు ఎలా పనిచేస్తున్నాయి నాకైతే అర్థం కాదు. నా కాళ్ళు అయితే అసలు కొట్టుకుపోయినాయి, ఏం లేవు, బొబ్బలు కాసినాయి కింద అయితే. ఇక్కడ కనపడే కొండలన్నీ దాటుకుంటూ వచ్చినామంటే నమ్మ ఉద్దే కావట్లే. చెప్పే కదా ఇందాకలా షాప్స్, ఇక్కడ దారమ్మటి షాప్స్ పెట్టుకొని ఏమన్నా అమ్ముకునే వాళ్ళు ఇది ఇలా కష్టపడాలా. అందుకోసమే ఇది ఈ బుడ్డోడు చూడు, కొబ్బరికాయలు మోసుకుని ఎట్టబోతుండో అక్కడ పెట్టుకుని ఆ టెంట్ల దగ్గర పెట్టుకుని అమ్ముకుంటూ ఉంటారు. అందుకే అక్కడ కొద్దిగా రేట్లు ఎక్కువ ఉంటాయని చెప్పింది. శిఖరం చివరికైతే వస్తున్నాం. అయితే ఇక్కడ కొన్ని డ్రోన్ షాట్లు అయితే తీస్తున్నారు వాళ్ళు, వేరే వాళ్ళు. అంటే వాళ్ళు ఎవరంటే ఆ శ్రీశైలంకి సంబంధించి వాళ్ళు లైవ్ టెలికాస్ట్ చేస్తారు చూడు వాళ్ళు. అంటే మనకి ఈ శ్రీశైలం పాదయాత్ర చేసే వాళ్ళని ఒక డ్రోన్తో షాట్లు తీస్తారు, అంటే మనకి టీవీలో చూపించడానికి. ఫైనల్గా అయితే శిఖరం అయితే రీచ్ అయినాం. శిఖరం రీచ్ అయినామంటే మనకైతే మోక్షం లభిస్తుందంట. అది నేను చెప్పట్లేదు, స్కంద పురాణ ప్రకారం శిఖరం వరకు భక్తులు చేరుకుంటే మరో జన్మ లేకుండా మోక్షం ప్రసాదిస్తుందని స్కంద పురాణంలో ఉందంట. శ్రీశైల శిఖర దర్శనం తప్పక చూడాల్సిన ప్రదేశం ఈ ప్రదేశం. అయితే నడిచే భక్తులకి మనకి ఆల్రెడీ ఈ శిఖరం తగులుతుంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు. కానీ సపరేట్గా శ్రీశైలం వచ్చి దర్శనాలు చేసుకునే వాళ్ళు ఈ శిఖరం కోసం కూడా వస్తారు. ఈ శిఖరాన్ని మొక్కుంటారు కూడా. అంటే ఈ శిఖరం దగ్గర ఉన్న శివయ్యని మొక్కుని వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు నడిచే దారిలో అంటే వీళ్ళందరికీ తగులుతుంది ఈ శిఖరం. కానీ నడవని వాళ్ళు ఉంటారు కదా, ఎక్కడి నుంచో బస్సులలో వచ్చి శ్రీశైలం వస్తారు కదా, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి శిఖర దర్శనం చేసుకుని వెళ్తారు. ఈ శిఖర దర్శనం దగ్గరే మనకైతే అన్నీ దొరుకుతాయి. అంటే ఫుడ్డు, అంటే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, వాటర్ జరుగుతుంది. ఇంకా ఇక్కడికి వచ్చినాక ఫ్రెష్ అవడానికి మనకు వాటర్ అవైలబుల్గా ఉంటాయి. వాష్రూమ్స్కి వెళ్ళే బదులు వాష్రూమ్స్ అవైలబుల్ చేసారు, అన్నీ ఉంటాయి ఇక్కడ. అంటే నడిచొచ్చే వాళ్ళు చాలా కష్టపడి వస్తారు కదా, వాళ్ళకైనా కొంచెం సేవలు చేయాలని ఇక్కడైతే సేవలు చేయడం కోసం చాలామంది వ్యక్తులే ఉంటారు. మనకి ఇక్కడ అన్నదానం కూడా అందుకే ఫ్రీగా పెడతారు. శిఖరం వచ్చిన తర్వాత మనకి శ్రీశైలం ప్రాంతం అయితే మనకు వచ్చినట్టు, అంతే తప్ప ఇక్కడ నుంచి మళ్ళీ 2.5 కిలోమీటర్ ఎక్కితే కానీ మెయిన్ రోడ్ రాదు. 2.5-3 కిలోమీటర్లు వస్తే కానీ. అంటే అక్కడ సాక్షి గణపతి ఆలయం ఉంటుంది. తర్వాత ఇక్కడే పాలధార, పంచదార కూడా అవి ఉంటాయి. వాటర్ ఫాల్స్ కూడా ఈ ప్రదేశంలో ఉంటుంది. ఇవన్నీ మనకైతే ఇక్కడ దాటిన తర్వాత మనకు వస్తుంది. ఈ మధ్యలో ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ కింద చూడండి భలే ఉంది. నాకు ఇక్కడికి వచ్చి నాకు ఇది చాలా బాగా అనిపించింది. దూరం నుంచి నాకు కళ్ళు జిగేలు ఉన్నాయి ఆ విలేజ్ చూడంగానే. దగ్గరికి పోయి చూస్తే మనకైతే ఆంజనేయ స్వామిని ఇలా అయితే డిజైన్ చేసి ఉంచారు. నేను ఆంజనేయ స్వామి దాటి రాగానే నాకైతే ఫ్రీ బస్సులు దొరికినాయి ఫ్రెండ్స్. అబ్బా హ్యాపీ అనిపించింది. ఈ సంవత్సరం అంటే ఈ ఫ్రీ బస్సులు ఇది పెట్టారు పాదయాత్రికుల కోసం. అంటే ఇప్పటితో వచ్చినందుకు మనకు అయిపోయింది. ఇప్పటితో మనకు ఆ పాదయాత్ర కంప్లీట్ అయింది. అంటే ఇక్కడ నుంచి మెయిన్ టెంపుల్కి ఒక 6-7 కిలోమీటర్స్ ఉంటుంది. అందుకోసం ఈ కొంచెం కూడా కష్టపడటం ఎందుకులని భక్తులకి ఈ ఫ్రీ బస్సులు అయితే అరేంజ్ చేశారు. అంటే మీకు ఈ ఫ్రీ బస్సు ఎక్కినా సరే మీకు సాక్షి గణపతి ఆలయం దగ్గర పాలధార, పంచదార, ఘటకేసరి అంటే అక్కడ దింపొచ్చు. అక్కడ దింపన్నా కూడా దింపేస్తారు. లేదా డైరెక్ట్గా శ్రీశైలం మెయిన్ టెంపుల్కి వెళ్తానే ఈ బస్సులోనే వెళ్ళిపోవచ్చు. ఫైనల్గా నా లైఫ్లో ప్రజెంట్ అతిపెద్ద యాత్ర అయితే కంప్లీట్ చేసిన. ఈ వీడియో కొంచెమన్నా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చా అనుకుంటున్నా. చాలా అయితే కష్టపడ్డా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.